పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదువుదాం. ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కోడిక కొరకు దేవుడు సిద్ధపరిచిన సందేశాన్ని చదువుదాం. నా మనస్సు నిండా మాటలున్నవి, నా మనస్సు నిండా మాటలున్నాయి, నా అంతరంగమునున్న ఆత్మ, నా అంతరంగమందున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది, నన్ను బలవంతము చేయుచు ఉన్నది. చాలు. యోబు గ్రంథంలో రాయబడిన శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్ముడు మనకి తెలియపరుస్తూ వచ్చాడు. ఈ మాటలో ఉన్న సారాంశాన్ని దేవుడు మనకి సూటిగా తేటగా తెలియపరచునుగాక. దేవుని లేఖనంలో ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి. నా అంతరంగమందున్న ఆత్మ నన్ను బలపరుచుచు బలవంతము చేయుచున్నది, నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి. భక్తుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు అంతరంగము. అనండి ఒకసారి మీ నోటితో. ఆ అంతరంగాన్ని గురించి ప్రభు మనందరితో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని ప్రభులో స్థిరపరచునుగాక. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, నా మనస్సు నిండా మాటలున్నాయి. నిజమే, సేవకులుగా మా గుండె నిండా ఎన్నో మాటలు మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. నా అంతరంగము నున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచు ఉన్నది. యోబు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్ క్విజ్ రాస్తున్న బిడ్డలు కావచ్చు, రెగ్యులర్గా డివోషన్ కొరకు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయా మాటలు దేవుని మాటలు చదువుతున్నప్పుడు హృదయాన్ని తాకినప్పుడు ఆ మాటలన్నీ నేను ఒక నోట్బుక్ మీద రాసుకుంటూ ఉంటాను. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా ఆ మాటలు ధ్యానించి ఏ సమయానికి ఏ మాటలు అవసరమో ఆ సమయాల్లో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా అంతరంగమందున్న ఆత్మ నన్ను బలవంతం చేస్తూ ఉంది అని. కీర్తనాకారుడైన దావీదు కూడా ఒక మాట అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని. అంతరంగంలో ఆ భావన కలుగుతుంది. నిజమే, ప్రభు మనకి చేసిన ఆ మేలులు వాతావరణం విషయంలో వండర్ఫుల్. చుట్టూ వాతావరణం అంత వర్షం, అనేక స్థలాల్లో వర్షాలు పడుతూ వచ్చినాయి. దేవుడు ఈ క్యాంపస్, ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ వర్షం పడకుండా ఎంత గొప్ప ఉపకారం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ అంతరంగం నిండా ఆయన చేసిన మేలు తలంచుచునే ఉన్నాను. ఫుడ్ విషయంలో, పార్కింగ్ విషయంలో, ఫైనాన్షియల్ సపోర్ట్ విషయంలో ఒక్కొక్కరిని దేవుడు అలా ఆ సమయానికి అనుకూలంగా సమకూర్చుతూ వచ్చాడు. భక్తుడు అదే అంటున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలును తలంచు. ఈ రాత్రి ఈ శుద్ధీకరణ, ఈ ప్రార్థన కోడికలో పాలు పంపులు పొందిన మీ అందరి యొక్క ఆత్మీయ జీవితం ప్రభు బల ఆరాధన కొరకే మనమందరం ఒక సిద్ధపాటు కలిగి ప్రభు బలలో చేతులు ఉంచబోతున్నాం. అయితే పైకి ఆల్మోస్ట్ అందరూ పరిశుద్ధులుగా కనపడవచ్చు. తెల్లగా ఉన్నవన్నీ పాలు కావు. చెప్తారా ఒకసారి నాతో? మాట్లాడరా మీరు? తెల్లగా ఉన్నవన్నీ పాలు కావు. జిల్లేడు పాలు కూడా తెల్లగా ఉంటాయి. పైకి చాలామంది
పరిశుద్ధులుగా కనపడవచ్చు, కానీ అంతరంగం చాలా ప్రాముఖ్యమైనది. అంతరంగం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చూసేది అంతరంగాన్ని. యెషయి తనకి 8 మంది పిల్లలు, 8 మంది కుమారులు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి పంపించాడు. ఎందుకు అంటే, మీలో ఒక కుమారుణ్ణి దేవుడు రాజుగా చేయబోతున్నాడు అని. యెషయా ఇంటికి సమూయేలు ప్రవక్త వెళ్ళాడు. ప్రజలు ఆ ఊరోళ్ళు అంటున్నారు, సమాధానంగా వస్తున్నావా ప్రవక్త? అవునయ్యా, సమాధానంగానే వస్తున్నా. వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. పెద్ద కుమారుడిని చూసి అనుకుంటాడు, ఇతడేనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్నది. దేవుని ఆత్మ అంటుంది ఇతడు కాదు. రెండోవాడు వచ్చాడు, కాదు. మూడోవాడు కాదు. 4, 5, 6 ఎవరిని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, ఎంపిక చేసుకోలేదు. ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళేనా? ఉన్నాళ్ళండి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడు వాడు, తీసుకురా. సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ము తీసుకుని తను అభిషేకించడానికి ఆ కొమ్ము ఎప్పుడైతే తీసుకుని అలాగా స్తుతిస్తూ అలాగా అభిషేకించడానికి సిద్ధపడ్డాడు, వెంటనే దేవుని ఆత్మ అంటుంది, నేను కోరుకున్నవాడు ఇతడే అని. సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించిన అనుభవాలు. అక్కడ వెరీ క్లియర్గా రాసిన మాట ఏమిటంటే, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయ రహస్యాన్ని ఎరిగినవాడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, అంతరంగాన్ని చూసేవాడు. మీరు చూడండి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తాపి మేస్త్రులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగితే ఏదైనా ఒక ఇల్లు పని ప్రారంభించిన తర్వాత పునాది, ఆ తర్వాత స్లాబ్, చుట్టూ గోడలు, ప్లాస్టింగ్ వర్క్ వచ్చినప్పటికీ లోపల చేస్తారా బయట చేస్తారా ప్లాస్టింగ్ ఫస్ట్? హలో, నేను అడగలే, మిమ్మల్ని అడుగుతాను. మేస్త్రులారు చెప్పండి, లోపల చేస్తారా బయట చేస్తారా? లోపల పని అంతా అయిపోయిన తర్వాత బయట. ప్రత్యక్షపు గుడారం కూడా చూస్తే లోపల నుంచి దేవుడు పని మొదలుపెట్టించాడు. అంతరంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పొచ్చు, కానీ లోపల నీ గురించి నాకు తెలియదు ఏంటి అనేది అంతరంగం. ఈ శుద్ధీకరణ కూడికలో నీ అంతరంగం ఎలా ఉందో నువ్వు పరిశీలించుకోవాలి, నా అంతరంగం ఎలా ఉందో నేను పరిశీలించుకోవాలి. వాక్యం అనే అద్దం ఎదుట అందరూ సమానులమే. అద్దం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎవరి రూపమైనా కరెక్ట్గానే అద్దం చూపిస్తూ ఉంటుంది, లోపం ఏదైనా సరిచేస్తూ ఉంటుంది. అలాగే దేవుని వాక్యం ఎదుట కూడా మన అంతరంగం ఎలా ఉన్నదనేది పరిశీలించుకోవాలి. దిద్దుకోవటంలో తప్పు లేదు, సరిచేసుకోవటంలో తప్పు లేదు. అంతేగాని ఇస్కరియోతు యోధాలాగా లోపాలన్నీలో లోపల ఉండిపోయి యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరిగాడు, యేసు ప్రభుతోనే తిన్నాడు, కానీ అంతరంగం బాలేదు. ప్రభువుని అమ్మేయాలన్న స్థితిలో అంతరంగం ఉన్నది. మీ ఆత్మీయ జీవితాలు ఈరోజు పరిశీలించుకోవాలి. యేసు నాదుడు మిమ్మల్ని దిద్దునుగాక, సరిచేయునుగాక. కొన్ని మాటలు చెప్తాను, ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. అంతరంగంలో కొంతమందికి విచారములు ఉన్నాయంట. చెప్పండి, ఏమున్నాయి చెప్పండి? విచారములు ఉన్నాయంటే కొంతమంది అంతరంగాల్లో విచారాలతో ఉంటున్నారంట వాళ్ళు. విచారంతో చూడండి, కొంతమంది చూడండి, మందిరానికి వస్తారు, గుళ్ళో అడుగు పెడతారు, లేకపోతే ఏదో ఫంక్షన్లో కూర్చుంటారు, పెళ్ళికి వెళ్తారు, లేకపోతే షాపింగ్ మాల్కి ఏదో పని నిమిత్తం పోయారు. వాళ్ళని ఎప్పుడు మీరు చూడండి,
వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుందంటే ఆముదం తాగినట్లుగా ఎప్పుడు వర్రి విచారంతోనే ఉంటారు. భక్తుడు అదే చెప్తున్నాడు, నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ ఆదరణ నాకు నెమ్మది కలుగు చేస్తూ వచ్చింది. కొంతమంది హృదయ అంతరంగంలో వేదన ఉంటుందట. ఇవన్నీ నేను బైబిల్ ఆధారాలతో మీతో చెప్తున్నాను. ప్రతిదానికి రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ మీకు అన్నిటికీ రిఫరెన్స్ ఇచ్చే సమయం కాదు కనుక చెప్పుకుంటూ వెళుతున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది హృదయ అంతరంగం ఎలా ఉందంటే ఎప్పుడు విచారంతోనే బాధతోనే వర్రీగానే ఉంటారంట. వేదనతోనే నిండి ఉంటుందంట. వాళ్ళకి క్షోభ వేదనతోనే వాళ్ళు ఉంటారట. ఈ టైప్ ఆఫ్ మైండ్ కొందరు ఉండాలని వాక్యం చెప్తుంది. సో మరొక కోణంలో చూస్తే కొంతమంది యొక్క అంతరంగం చూస్తూ ఉంటుంటే కపటంతో నిండి ఉందంట. ఎలా ఉందో చెప్పండి వాళ్ళ అంతరంగం? కపటం అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే మేడి పండు చూడు. కీర్తక్క చెప్పమ్మా, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు. కపటం. కొందరు అలా ఉన్నారని భక్తుడు చెప్తా ఉన్నాడు. నీ జీవితం అలా ఉండకూడదు. కొంతమంది ఏమో ఎప్పుడు బాధ వర్రి వేదంతో ఉన్నవాళ్ళు కొందరు, మరికొంతమంది ఏమో కపటంతో ఉన్నవాళ్ళు కొందరు. కొంతమంది అంతరంగం ఎలా ఉందంటే చెడుతనం. శాస్త్రులు పరిశీలన మీరు చూడండి, వాళ్ళు పైనే గిన్నె తోమేతా ఉన్నారంట, లోపల మాత్రం అజితేంద్రముతో నిండి ఉందట. మన ఆత్మీయ జీవితాలు అంతరంగం చెడుతనంతో ఉండకూడదండి. ఎవరినైనా మనం చూసి వాళ్ళతో మాట్లాడి పలకరించినప్పుడు నువ్వు ఏ చూపుతో చూసావో అదే అనుభవం వాళ్ళతో ఉండాలి. నువ్వే మాటలు మాట్లాడుతున్నావో అదే అనుభవం. పలకరిస్తున్నావో ప్రైజ్ లాడకంటే నీ చూపు ఎలా ఉందో, నువ్వు మాటలు ఎలా ఉన్నాయో నీ అంతరంగం కూడా అలాగే ఉండాలి. ప్రైజ్ లార్డ్ అని చెప్పినప్పుడు, ఆ అనుభవం చెప్పినప్పుడు వాళ్ళని ఎలా పలకరించావో నీ అంతరంగంలో కూడా అలాంటి అనుభవాలు ఉండాలి. అంతరంగంలో చెడుతనం ఉండకూడదు. శాస్త్రులు పరిశీలన వాళ్ళు చూస్తే పైన గిన్నె శుద్ధీకరిస్తున్నారు, కానీ అంతరంగం మాత్రం అజితేంద్రంతో ఉందట వాళ్ళకి. నీ జీవితం అలా ఉండకూడదు. కొంతమంది అంతరంగం ఎలా ఉందంటే పగతో ఉందంట. పగ సాధించాలని వాళ్ళు అనుకుంటారంట. మనసు అంతరంగాల్లో లోపల అనుకుంటారంట, ఎలాగైనా పగ సాధించాలి, కక్ష సాధించాలి, ఎలాగైనా నా పంతం తీర్చుకోవాలి. ఒక క్రైస్తవుడికి అంతరంగంలో పగ ఉండకూడదు. చూడండి, చాలామంది సరిహద్దుల దగ్గర, ఆస్తుల దగ్గర, కుటుంబాలలో పగ సాధించాలని అత్తగారు కావచ్చు, తోడుకోడలు కావచ్చు, ఆడబడుసు కావచ్చు, పగ సాధించాలనుకుంటారు. క్రైస్తవుడికి ఇది తగదు. మరలా చెప్తున్నాను, కొంతమంది అంతరంగంలోనేమో వేదన ఉంది, విచారాలు ఉన్నాయి. కొంతమంది అంతరంగంలోనేమో కపటం ఉంది, మరికొంతమంది అంతరంగంలో చెడుతనం ఉంది, కొందరు పగతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, నీ అంతరంగం ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా దేవుడు? ఈ రాత్రి ఒక 5 విషయాలు మీకు చెప్తా. మన అంతరంగం ఎలా ఉండాలి? భక్తుడు అంటున్నాడు, నా అంతరంగం నా ఆత్మను బలవంతం చేస్తూ ఉంది. అయితే నీ అంతరంగం ఎలా ఉండాలో ఒక 5 మాటలు చెప్తాను నీతో. చదవండి. మొదటి మాట, కీర్తనల పుస్తకం 51వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. కీర్తనల పుస్తకం 51:10.
నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. ఓకే, నా అంతరంగంలో స్థిరమైన నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నూతనంగా పుట్టించు అంటే ఫస్ట్ వన్, మన అంతరంగం ఎలా ఉండాలంటే స్థిరమైన మనసు. అంతరంగంలో స్థిరమైన మనసు ఉండాలి. అంతరంగంలో స్థిరత్వం రావాలి, స్థిరమైన మనసు రావాలి. దేవుడు ఈ రాత్రి వేళ సన్నిధిలో కూడి ఉన్న మీ అందరి యొక్క హృదయ రహస్యాలు ఎరిగినవాడు గనుక మీ అంతరంగ స్వభావాన్ని స్థిరమైన మనస్సు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. స్థిరమైన మనస్సును అంతరంగంలో నూతనంగా పుట్టించునుగాక. ఆయన కోరుకుంటున్నాడు నీ అంతరంగంలో స్థిరత్వం కావాలని. ఈ మాటలు రాసిన భక్తుడు దావీదు చక్రవర్తి. పశ్చాత్తాపంతో రాసుకున్నాడు ఈ 51వ కీర్తన అంతా. ప్రభా, నా జీవితం నీకు తెలిసే ఉన్నదయ్యా, నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నానయ్యా, ఈ సోపుతో కడిగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చు ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనసు ఇవ్వండి నాయన. కొద్దిసేపు బాగుంటున్నాను, మరలా మనసు మారిపోతుందయ్యా, అలా కాదయ్యా, స్థిరమైన మనసు అంతరంగంలో ఉండాలయ్యా. ఈ రాత్రి నేను ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను, ప్రభు బలారాధన కొరకు సిద్ధపాటు కలిగి అలాని ఆశతో వచ్చిన మీ అంతరంగంలో స్థిరమైన మనసు దేవుడు పుట్టించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. భూమిని మీరు చూడండి, ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ప్రభు రాకడ వచ్చేంత వరకు భూమి స్థిరంగానే ఉంటుంది. ఎంతకాలం మొయ్యాలి నిన్ను అని అనుకుని భూమిని ఒకసారి ఒక్క అడుగు జరిగిందనుకోండి, ఇంకంతే సంగతులు. మనం భూమి నెరవేర్చినప్పుడు ఎలాగ దిగిపోయారో అంతే సంగతులు. కొంతమంది చూడండి, అస్థిరమైన మనసు ఉంటుంది. గుళ్ళో ఓలాగా, బళ్ళో ఓలాగా, ఆఫీసులో ఓలాగా మనసు మారిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదు. నీ అంతరంగం ఎలా ఉండాలంటే స్థిరమైన మనస్సుతో నిండి ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకోండి, ఆ నిర్ణయానికి నువ్వు అంటుకట్టబడి ఉండాలంతే. ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నాం, కొంతమంది ఇది ఉపవాస ప్రార్థన కదా, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకుంటారు. మంచిది, ఉపవాసం వల్లే ఇది సాధ్యము. ఆమేనండి. నీ జీవితంలో ఏది జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావో అది ఉపవాసం వల్లే సాధ్యం చేస్తాడు దేవుడు. అనుకున్నావు ఉపవాసం ఉండాలని నువ్వు అనుకుంటే ఆ మనసు ఏమైపోవాలంటే స్థిరమైపోవాలి. ఎన్ని రోజులు అనుకున్నావో అన్ని రోజులు ఆ ఉపవాసాన్ని కంప్లీట్ చేసే వరకు నీ మనసు ఆ దాన్ని ఏమంటారు, టెంప్ట్. కొంతమంది మనసు టెంప్ట్ అయిపోతూ ఉంటుంది, మనసు మారిపోతూ ఉంటుంది. ఒకసారి చేతుల పైకి తలలు చెప్పండి. నా దగ్గర ఓ సహోదరుడు ప్రారంభంలో వస్తూ ఉండేవాడు. అప్పుడు ఇక్కడ ఎర్రవంతుని దగ్గర మన సేవ, అప్పుడు మందిరం కూడా కట్టలేదు. అప్పుడు ప్రారంభ దినాలు అవి. కృపక్క దేవుడి దైవాల ప్రతి సంవత్సరం నేను ఆవిడ ఉపవాసాలు చేస్తూ ఉండేవాళ్ళం. సేవ ఏమీ లేవు, సేవ అప్పుడు ఎవరు లేదు, సండే స్కూల్ లేదు. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటుంటే ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. అన్నా, నేను కూడా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అన్నాడు. నేను అన్నాను, నువ్వు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, కష్టమయ్యా, దేవుడితో ఏకాంతంగా గడుపుకోవడానికి అంత అవకాశం ఉండకపోవచ్చు, అయినా ఉంటే ఒకరోజు 2 రోజులు 3 days చేయగాని అన్ని రోజులంటే కష్టమయ్యా అన్నాను. లేదన్నా, వాళ్ళ వైఫ్ ఏదో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది, 2 పిల్లలు. నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటే మందిరం దగ్గరికి వచ్చి చేసుకో, ఇంటి దగ్గర అంటే కష్టం, అంత కుదరదు, నీకు ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు ఏదో అంటారు, భార్య ఏదో అడుగుతుంది, తీసుకురావాలి ఒక వస్తువు, షాప్ దగ్గరికి వెళ్ళి కిరాణా సరుకులు తీసుకురండి, లేకపోతే అత్యండి ఏదో అంటూ ఉంటారు. ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏకాంతంగా గడపడానికి దేవుని మందిరానికి వచ్చి
అట్లా చేసుకుంటే బాగుంటుంది అని అంటే, లేదన్నా నా మనసు మీద నాకు నమ్మకం ఉంది అన్నా, నా మనసు నేను చెప్పినట్లు వింటదన్నా, నేను ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాను, 40 days వద్దు నాయన, అన్ని రోజులు ఎందుకు అయ్యావు? లేదు, హాఫ్ డేసా? కాదు, ఫుల్ డేస్ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 40 రోజులు. సరే స్టార్ట్ చేయన్నాను. మొత్తం మీద స్టార్ట్ చేశాడు. సరిగ్గా 1 వారం రోజులు గడిచింది. ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉంది. స్టమక్ పెయిన్ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమన్నా లేదు, అసలు అంత పర్ఫెక్ట్గా ఉంది, బాగుందన్నా. సరే కంటిన్యూ చేస్తావా? చేస్తానన్నా. ఓకే. వాళ్ళ ఊరిలో వాళ్ళ నాన్నగారు సంత కోసమని ఆ రోజు సాయంకాలం సంత కోసమని సంతలోకి వెళ్ళాడు. మొత్తం మటన్ తీసుకొచ్చాడు. భార్య కమ్మగా ఉండింది, ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడు. స్మెల్ వచ్చేస్తుంది గదిలోంచి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే, మటన్ ఫినిష్ అయిపోయిందా ప్రార్థన? మధ్యలో ఆపేశాను అన్నయ్య. నేనంటే నువ్వు తీసుకున్న నిర్ణయం మనసు స్థిరంగా ఉండాలి. అది ఉపవాసమే కాదు, ఏదో ఒకటి తీసుకున్నాను. ఓ ఉద్యోగం చేయాలి, లేకపోతే సేవ చేయాలి, లేకపోతే పరిచర్య చేయాలి, లేకపోతే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి. ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం, ఆ మనసు స్థిరమైపోవాలి. అంతరంగంలో స్థిరమైన మనసు, నీ అంతరంగం ఎలా ఉంటే ఫిక్స్ అయిపోవాలి. ఈ నిర్ణయం అనుకున్నాం కదా, ఇది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి అని అనుకోవాలి. దేవుడు అలాంటి మనసు నీ అంతరంగంలో పుట్టించునుగాక. చేతులు పైకెత్తి ఆమేన్ అంటారా? చూడండి, బైబిల్లో ఒక వాక్యం చదివిస్తాను. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వాక్యం చూడండి. సామెతలు 15:7. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. ఓకే. బుద్ధిహీనుడు మనసు స్థిరమైనది. బుద్ధిహీనుడి యొక్క మనసు స్థిరమైంది కాదు. ఒకసారి చెప్పండి, బుద్ధిహీనుడు మనసు స్థిరమైంది కాదు. మానేద్దాం అనుకుంటాడు, మానలేడు. చూడకూడదు అనుకుంటాడు, చూడకుండా ఉండలేడు. చేయకూడదు అనుకుంటాడు, చేయకుండా ఉండలేడు. మాట్లాడకుండా ఉండాలనుకుంటాడు, మాట్లాడకుండా ఉండలేడు, మౌనంగా ఉండడు. తిట్టకూడదు అనుకుంటాడు, తిట్టకుండా ఉండలేడు. ఇలా బుద్ధిహీనుడి యొక్క మనసు స్థిరంగా ఉండదంట. ఈ రాత్రి నా ఆశ, నా అభిలాష, మీ అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా దేవుడు పుట్టించునుగాక. సౌలుకి క్రొత్త మనసు వచ్చినట్లు ఈ ప్రార్థనలో కూడి ఉన్న మిమ్మల్ని దేవుడు దర్శించునుగాక. ప్రవక్తల గుంపులో కలిసినప్పుడు అతని మనసు ఎప్పుడైతే స్థిరంగా మారిందో, దేవుడు నీకు స్థిరమైన మనసు అంతరంగంలో పుట్టించునుగాక. సేవ ప్రారంభంలో మేము అద్దెంట్లో ఉండేవాళ్ళం. మా ప్రక్కన కూడా వాళ్ళు కూడా అద్దెకు ఉండేవాళ్ళు, పైన కూడా అద్దెకు ఉండేవారు. సరే, వాళ్ళ అమ్మగారు చెప్తా వచ్చారు, నువ్వు ఇక్కడ ఉంటే కుదురుగా ఉండట్లేదు, ఆ పని అంటున్నావు, ఈ పని అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, రూపాయి కూడా సంపాదన తీసుకురావట్లేదు. అందుకని ఏదైనా ఒక అపార్ట్మెంట్లో చేసుకో, నీకు డబ్బులు వస్తాయి. చక్కగా రూమ్ రెంట్ కట్టే పని ఉండదు, కరెంటు బిల్లు కట్టే పని ఉండదు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, పై డబ్బులు వస్తాయి, ఇస్త్రీలు చేసుకోవచ్చు, అన్నీ చెప్పి పంపించారు వాళ్ళ నాన్నగారు. పిల్లల్ని పెంచుకోవచ్చు. సరే వెళతాను అని చెప్పాడు. వెళ్ళాడు, హైదరాబాద్కి వెళ్ళాడు. సరిగ్గా 3 నెలలు ఉన్నాడు. మరలా తిరిగి ఇంటికి వచ్చాడు. మరలా నువ్వు అక్కడ ఉండట్లేదులే, అక్క బావ వాళ్ళు కాకినాడలో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోదు కానీ అంటే మరలా కాకినాడకి పంపించాడు. అక్కడ స్థిరంగా లేడు. సర్లే వైజాగ్ పంపిద్దాం, వైజాగ్ పంపించారు, అక్కడ మొత్తం సంవత్సరం తిరగకుండా 10 ఊర్లు తిరిగాడు. ఎక్కడ స్థిరంగా పనిచేయలేదు. నేను ఒకసారి ఈ మధ్యకాలంలోనే రోడ్డు మీద ఏదో మీటింగ్ నిమిత్తం వెళ్తూ ఉంటుంటే దారిలో కనిపించాడు. చూస్తే
ప్రారంభంలో నేను సేవకు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో స్టిల్ ఇప్పటికీ అలా ఉన్నాడు. పిల్లలేమో తనంత ఎదిగి వచ్చేసారు, జీవనాధారం లేదు, ఇల్లు లేదు, కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే. నేను ఆలోచించాను, తనతో ఉన్నవాళ్ళు అందరూ బాగానే సెట్ అయ్యారు కదా, ఎందుకంటే మనసు స్థిరం లేదు. ఈ రాత్రి మీరు ఆలోచించండి, మీ మనస్సులో దేవుడు స్థిరత్వాన్ని దయచేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆ లేఖనాల్లో చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. పునాది మీద కట్టబడిన వారై, పునాది మీద కట్టబడిన వాడై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, పునాది మీద కట్టబడిన వాడు స్థిరంగా ఉంటాడు. అంతే. పునాది లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? కదులుతూ ఉంటాడు. పునాది ఉందనుకోండి, స్థిరంగా ఉంటాడు. అంతే. అంటే ఆత్మీయ స్థితిలో చెప్తున్నారు. మీ ఆత్మీయ, అందుకే యేసుప్రభు ఉపమానంలో చెప్పాడు కదా, ఒకడు ఇసుక మీద కట్టాడు, మరొకడు బండ మీద. బండ మీద ఉన్న ఇల్లుకి ఇసుక మీద ఉన్న ఇంటికి చాలా తేడా ఉంది. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, బండ మీద కట్టిన పునాది మీద ఉంది కనుక ఆ ఇల్లు కదిలించబడలేదు. ఆత్మీయంగా మీరు ఆలోచిస్తే ఇసుకలో చాలా క్వాలిటీస్ కనబడతాయి. ఇసుక ఎప్పుడైనా మీరు చూడండి, వాతావరణానికి తగినట్లు మారిపోతుంది. అవునా కాదా? ఇసుకను మీరు చూడండి, ఇసుక ఉందనుకోండి, వర్షం పడినప్పుడు లేదా మంచు పడినప్పుడు ఇసుక లోపల నీళ్లు ఉంటాయి. ఎండ వచ్చిందనుకోండి, పొడి పొడిగా కనబడుతుంది. ఈ వాతావరణాన్ని తగినట్లు మారిపోతుంటుంది. నీ అంతరంగం అలా ఉండకూడదు. ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, చదువా, సేవ, విశ్వాస జీవితమా, దైవికమైన భక్త, చేయాలనుకున్న ప్రతిదీ కూడా స్థిరమైన మనస్సు అంతరంగంలో ఉంటే నిన్నెవరు కదిల్చలేరు. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. నయోమి కరువు వచ్చిందని యోధా బెత్లెహేము విడిచి మోయాబుకి వెళ్ళిపోయింది. ఎన్ని కష్టాలు తెచ్చుకుందండి. కరువు గురించి ప్లేస్ మారిపోయింది ఆమె. ఇక్కడ ఏమీ లేదు, కరువు వచ్చింది వెళ్ళిపోదామని వెళ్ళింది. తీరబోసి చూస్తే అక్కడికి వెళ్ళి అన్నీ పోగొట్టుకుంది. తిరిగి మరలా వచ్చింది బెత్లెహేంలోకి. వచ్చి అంటది, దేవుడు నన్ను రిక్తుడురాలుగా చేశాడు. దేవుడు చేశాడో చెప్పండి? కొన్నిసార్లు మన అంతరంగంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మీ అంతరంగాన్ని, స్వభావాన్ని ప్రభు చూస్తున్నాడు. మీ మనస్సాక్షి మీకు చెప్తున్నప్పుడు లోబడండి. విడిచిపెట్టవలసినవి, మార్పు చెందవలసినవి, మీ అంతరంగంలో ఒక స్థిరత్వం దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. చేతుల పైకెత్తి ఆమేనండి. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాం. సెకండ్ వన్, మన అంతరంగం ఎలా ఉండాలి అంటే చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చాలు. అంతరంగములో అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. సో సెకండ్ వన్, అంతరంగ పురుషుడు ఎలా ఉండాలి తెలుసా? బలంగా. ఒకవేళ ఫాస్టింగ్ చేసినప్పుడు శరీరం వీక్ అవ్వచ్చు, శరీరంలో బలహీనతలు ఏర్పడవచ్చు, కానీ అంతరంగం ఎలా ఉంటుందో తెలుసా? అంతరంగ పురుషుడు బలంగా. నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను, అంతరంగంలో స్టామినా బలంగా ఉండాలి మనం.
చేతుల పైకి అందరూ సరే హల్లెలూయా చెప్తారా? కొన్ని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. కొన్ని ఏరియాల్లో చీకటి శక్తుల ప్రభావం ఉంటుంది. నేను నాతో పాటు 2 తమ్ముడోళ్ళని తీసుకుని గొల్లప్రోలు అంటే పిఠాపురం అవతల ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాను. మేబీ 2 years అయి ఉంటుంది, 2 సంవత్సరాల క్రితం. గొల్లప్రోలు అనే ఊరికి వెళ్ళాం. లొకేషన్ పంపించారు వాళ్ళు, గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్ళాం. అక్కడ టోల్ గేట్ ఉంటుంది, టోల్ గేట్ నుంచి లోపలికి కట్టవాలి, ఊరిలోకి వెళ్ళాలి. మేము వెళుతూ ఉంటుంటేనే ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి ఆ ఊరంతా. ఆ సంఘం ఎలా ఉందంటే ఇళ్ళల మధ్యలో ఉంది, ఇళ్ళల మధ్యలో కట్టారు ఆ చర్చ్. ఎప్పుడో కట్టిన చర్చ్ అది. అక్కడికి చెన్నై జాన్ బాబాయ్ గారు కూడా వచ్చారట, పెద్ద పెద్ద సేవకులు అందరూ వచ్చారట. ఎందుకో మరి ఆయనకి ప్రేరేపణ వస్తే ఫాస్టింగ్ ప్రేయర్లో డే అండ్ నైట్, పగలు రాత్రి 2 మెసేజ్లు ఇవ్వాలి. నాతో పాటు అన్న కూడా వచ్చాడు. వెళ్ళాం మేము. వెళితే ఒక తమ్ముడిని తీసుకుని వెళ్ళాను నాతో పాటు, ఇంకొక అన్న కూడా ఉన్నాడు. మొత్తం 3-4 వెళ్ళాం అక్కడికి. కీబోర్డ్ కూడా పట్టుకుని వెళ్ళాం, పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్దామని వెళ్ళాం. బాగానే ఉంది. ఫస్ట్ ప్రేయర్ మార్నింగ్ సెక్షన్ అంతా బాగా జరిగింది. ఇక ప్రేయర్ ముగించుకుని మరలా సాయంకాలం మీటింగ్ కొరకు సిద్ధపడాలి. ఇంకా నేను వాక్యం చెప్తా ఉంటుంటే ఈ తమ్ముడులు కూర్చోవడానికి ఆ మందిరం చాలా ఇరుగ్గా ఉంది. అక్కోళ్ళందరినీ లోపల కూర్చోబెట్టారు, అన్నోళ్ళందరినీ బయట కూర్చోబెట్టారు. ఇరుగ్గా ఉంది, చిన్న ప్లేస్ అని బయట టెంట్లు వేసి కూర్చోబెట్టారు. ప్రేయర్ అంతా అయింది. నేను అన్నాను, సరే మరి ఇరుగ్గా ఉంది కదా, మీరు బయట కూర్చోని అంటే కూర్చున్నాను. ఆ పిల్లోడు ఒకడు కూర్చొని కొంతసేపు కూర్చున్నాడు, వాక్యం వింటూ ఉన్నాడు. తెలిసిన అన్నయ్యే కదా, మన అన్నయ్యే కదా చెప్తా ఉన్నాడు కదా, తెలిసిన వాక్యాలే కదా అనుకుని మనసులో అలాగా ఒకసారి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుందామని రోడ్ నుంచి అలాగ ముందుకెళ్ళాడు. ఒక్క కొంత దూరం, ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ అంత దూరం, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అలా నడుచుకుంటా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఊరేగింపు ఏదో జరుగుతుంది. ఫోన్ మాట్లాడుకుని తిరిగి మరలా వచ్చినప్పటికీ ప్రసంగం అయిపోయింది. నేను చెప్పేశాను, ముగించేశాను. భోజనానికి అని వాళ్ళు మమ్మల్ని పైకి తీసుకెళ్లారు, ఇంట్లోకి తీసుకెళ్లారు. అరే భోజనం చేద్దాం రారా కూర్చోనంటే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. వాళ్ళంతా వేడిగా కాలిపోతూ ఉంది. సర్లే అక్కడ కూర్చొని మళ్ళీ సాయంకాలం మీటింగ్ చూసుకుని వెళ్దాం అనుకుంటే సరే బాగాలేదు కదా అనుకుని మేము మళ్ళీ కాకినాడ వచ్చాం. అన్నోళ్ళు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంది కానీ బాగాలేదు కదా అనుకుని తీసుకొచ్చాం. ఆ రోజు మీటింగ్ అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు పగలు వాక్యం చెప్పి ఇంటికి రావాలి. 3 సెక్షన్లు అన్నమాట, 3 కూటాల్లో వాక్యం చెప్పాలి. ఇంకా రాత్రి చూడాలి. నేనున్నాను, నాతో పాటు చార్లెస్ అన్న ఉన్నాడు, ఇంకొక అన్న ఉన్నాడు. మధ్యలో అర్ధరాత్రి మెలకు వచ్చేసి, అయ్యబాబు అన్నో ఏదో అయిపోతుంది, అన్నో ఏదో తొక్కేస్తుంది అన్నయ్యో, మమ్మల్ని కంగారు పెట్టేశారు. ఆ ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కంగారు పెట్టారు. ఇంకా చూడాలి. నేను అన్నాను, వాడికి బాగా ప్రీడి పాల్ గారు అంటే ఇష్టం, దేవుడికి స్తోత్రం చెప్పండి. వారు ప్రీడి పాల్ గారు పాట వేస్తాను చూడంటే చూసినా సరే కంగారు పడిపోతున్నాడు. అప్పుడు అనుకున్నాను, ఏమైంది అసలు అని అనుకుంటే, ఒక ఈవిల్ స్పిరిట్, సాతాను శక్తి. అంటే ఆ పిల్లోడు కొంచెం ఆత్మీయతలో అంత ఎదిగిన వాడు కాదు, ఏదో నాతో తోడుగా రమ్మంటే వచ్చాడు. ఆ ప్రాంతం మీద ఏలుబడి చేసే ఒక ఈవిల్ స్పిరిట్ అతని మీద ప్రభావితం చూపిస్తే వెంటనే ఇంకా తట్టుకోలేకపోయాడు మాట, కృంగిపోయాడు, లేవలేని పరిస్థితి మాట. నేను వెంటనే ఆత్మలో గ్రహించాను, నిజం మన అంతరంగం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఫిజికల్గా ఒకవేళ వీక్గా ఉన్న అంతరంగంలో బలవంతులుగా మారుదముగాక. శత్రు బలవంతుడి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చునుగాక. శత్రువుని జయించే బలము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. శారీరక బలం కోసం ఎన్నో చేస్తాం,
మరి అంతరంగంలో బలవంతుడు కావాలంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 వచనం చూడండి. ఇలా రాయబడి ఉన్నది, యెహోవా కోసం ఎదురు చూసిన వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఒకసారి ఆమెను చెప్తారు గట్టిగా. అలసిపోము, సొమ్మసిల్లిపోము. దేవుని కొరకు నూతన బలాన్ని ఇస్తూ ఉంటాడు. నన్ను అడుగుతూ ఉంటారు, అన్నయ్య మొన్నే కదనే మీటింగ్స్ పెట్టారు, మరలా మీటింగ్లు పెట్టేశారా అన్నయ్య? 365 రోజులు కూటాలే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఫిబ్రవరి వరకు మీటింగ్సే. దేవుడికి స్తోత్రం చెప్పండి. డేట్స్ అన్నీ ఫిక్స్ చేస్తాం. షెడ్యూల్ 2025 రాకడ ఆలస్యం అయితే 2025 వరకు కూడా అన్ని డేట్లు అలా సెట్ చేస్తాం. అంతరంగ పురుషుడు ఎప్పుడు బలంగానే ఉండాలి. ఏదో చోట కోటం జరుగుతూనే ఉండాలి. దేవుని పని ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. నీళ్లు కదిలించబడుతూనే ఉండాలి. రోగులు దిగుతూ ఉంటే బాగవుతూనే ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రభు కృప విస్తరింప చేయునుగాక. అంతరంగంలో ఎప్పుడు బలంగా ఉండాలి. అమ్మయ్య 2 రోజులు కూటం అయిపోయింది, 4 రోజులు రెస్ట్ తీసుకుందాం అంటానికి ఏమీ లేదు. మీరు రన్నింగ్ టీంలో ఉండాలి మాతో పాటు, యేసు నామములో, అంతే. కొంతమంది అనుకుంటారు, అన్నకేంటి హ్యాపీ, కారు ఇచ్చాడు యేసు ప్రభు, తిప్పుతా ఉన్నాడు ప్రాంతాలన్నీ. ఒక్కరోజు నాతో రండి, ఒక్కరోజు 24 hours నాతో ఉండండి, అంతే. ఇంకా యేసు రక్తమే చేయి. నిన్న వచ్చినోడు ఈరోజు రాడు నాతో పాటు, దేవుడికి స్తోత్రం చెప్పండి, అంతే. ఎందుకంటే అలసిపోతుంటాం, కృంగిపోతూ ఉంటాం. నేను అనుకుంటాను, నా ఆధ్యాత్మికమైన జీవితాన్ని బట్టి మీ ఆత్మీయ స్థితిలో దేవుడు మిమ్మల్ని బలవంతులుగా మార్చునుగాక. రైతు చూడండి, వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు కదా. పంట పండిస్తున్నాను, వర్షం వస్తే కదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కావలి వాడిని చూడండి, అంటే గేట్ కీపర్, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఉద్యోగస్తులను చూడండి, ఎప్పుడు 1వ తారీఖు వస్తుందో జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యవనస్తులను చూడండి, ఎప్పుడు వివాహం అవుతుందని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని కార్యం ఈరోజు చేసి ఏం చేయాలని ఎప్పుడు వెయిటింగ్ చేస్తూ ఉండాలి దేవుని కార్యాల కోసం. అప్పుడు నువ్వు నిజంగా అంతరంగంలో బలవంతుడిగా అవుతావు. ప్రభు అలాంటి కృప నీకు అనుగ్రహించునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one, మన అంతరంగం ఎలా ఉండాలి ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం చదువుదాం. రోమపత్రిక 2:29. అంతరంగమందు యూదుడైన వాడే అంతరంగములో యూదుడైన వాడే యూదుడు. చాలు. 3వదిగా అంతరంగమందు యూదుడు. అంతరంగం ఎలా ఉండాలంటే యూదుడుగా మారిపోవాలి నువ్వు. ఇశ్రాయేలీలు యూదులు. సో ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలు మనం చదివితే, ఇశ్రాయేల్ జర్నీ చదువుతూ ఉంటే, 2 యోదా, బెన్యామీన్, ఈ 2 గోత్రాలు వేరే అయిపోయినాయి. ఆ తర్వాత మిగిలిన 10 గోత్రాలు వేరే, సెపరేషన్. యూదులు, ఇశ్రాయేలీలుగా ఆ గోత్రాలు డివైడ్ చేయబడ్డాయి. సౌలు, దావీదు, సొలొమోను వరకు బాగానే ఉంది. ఆ తర్వాత యోదా, బెన్యామీన్ గోత్రం అంతా కలిసి యూదులుగా మారారు. మిగిలిన 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేలీల గోత్రాలుగా మారిపోయారు. అక్కడ డివైడ్ అయిపోయింది. ఆంధ్ర, తెలంగాణ ఎలా డివైడ్ అయిపోయిందో అలాంటి సమస్య అక్కడికి వచ్చినప్పటికీ డివైడ్ అయిపోయింది. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. అంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే,
అంతరంగం నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా నువ్వు యూదుడిగానే ఉండాలి. పాత నిబంధన ప్రకారంగా యూదులు చూస్తే ఆచారం కాదు, ఆత్మీయంగా చూస్తే యూదులకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఒక్క మాటే చెప్తా చూడండి. ఎస్తేరు పుస్తకం 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్య భాగం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, ఆ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను. ఓకే, అతడు వారి మాట చెవిని పెట్టకపోయింది. ఓకే, గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూచుమని ఓకే దాన్ని హామానుకు తెలిపిరి. ఎలయనగా అతడు నేను యూదుడిని గనుక, ఆ మాట టిక్ చేయండి, నేను యూదుడిని గనుక ఆ పని చేయజాలను. ఆమెనంటారు ఒకసారి. మీ పక్కోళ్ళకి షేక్ అని చెప్పండి, నేను యూదుడిని గనుక. అసలు వినపట్లేదు నాకు గట్టిగా, నేను యూదుడిని గనుక. మీ పక్కోళ్ళతో చెప్పాలి, నేను యూదుడిని గనుక ఆ పని చేయజాలను. ఏ పని? ఆ పని. గాని అంటాం కదా, గానిలోనే ఉంది పెద్ద గూని అన్నట్లు. ఆ పని అంటే నేను బాప్తిసం పొందాను గనుక సిగరెట్ తాగను, నేను బాప్తిసం పొందాను గనుక, రక్షించబడ్డాను గనుక సినిమాలు చూడను, నేను యూదుని క్రైస్తవుని గనుక వ్యర్థమైన మాటలు మాట్లాడను, ముసలమ్మ ముచ్చట్లు పెట్టను, బూతులు మాట్లాడను, నేను యూదుడిని గనుక, నేను క్రైస్తవుని గనుక ఆచారాల్లో ఉండను, నేను దేవుని కుమారుని గనుక లోక ప్రేమల్లో ఉండను, వ్యసనాల వైపుకు వెళ్ళను. ఇది నిజమైన అంతరంగంలో ఉండే తీర్మానం. యేసు నామములో మీ మీద కృప కుమ్మరించబడును గాక. దైవ సన్నిధిలో నేను కోరుకుంటున్నాను, ఈ అనుభవం అంతరంగంలో ఉండాలి. నీ గుండె లోతుల్లో ఈ మనసు ఎప్పుడూ ఉండాలి. అందుకే పౌలు చెప్పగానే చెప్పాడు, నేనున్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా మరీ భయముతో వణుకుతో మీ సొంత రక్షణని కొనసాగించండి. పిల్లలు చూడండి, పేరెంట్స్ ఉన్నంతసేపు చాలా కీప్ సైలెంట్, అస్సలు వాళ్ళు అల్లరి చేసినట్టే కనబడరు మనకి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, అరే మీరు ఇక్కడ ఉండండిరా, నేను షాపింగ్ మాల్కి వెళ్ళి వస్తామంటే చాలు, ఇంక మొత్తం చిందర వందరగా తయారవుతుంది వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా. యూదుండు కనుక నేను ఆ పని చేయను. ఏ పని? సనిగే పని నేను చేయను. కొంతమంది సనుగుతూ ఉంటారు. నేను యూదుండు కనుక సాడీలు చెప్పను. కొంతమంది ఎప్పుడు ఇతరుల మీద ఏదో చెప్తానే ఉంటారు. దైవికమైన భక్తిలో ఎదుగుతున్నాం కదా మనం. దేవుడు మీకు కృప విస్తరింపచేయునుగాక. ఒకవేళ వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకోండి, అది చెప్పినా ఓకే, వాళ్ళ మనస్తత్వం అలా ఉంది కాబట్టి వాస్తవం చెప్పారనుకుంటాం. లేనిపోనివి చెప్పకూడదు మనం. అసలు వాస్తవంగా క్రైస్తవుడు, దేవుని బిడ్డలు లేనివి మనం చెప్పకూడదండి. కొంతమంది విశ్వాసులే, ఈ విశ్వాసం అంటే ఆ విశ్వాసకి పడదు, ఒకరి మీద ఒకరు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. దేవుడు మీ అంతరంగంలో యూదుల్లాంటి ఒక సరైన తీర్మానం దయచేయునుగాక, అంతరంగంలో దయచేయునుగాక. ప్రభు మీకు సహాయము చేయునుగాక. నాకు ఒక సహోదరి, అంటే ఓ తల్లి, 28 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. అక్క ఆమెని రక్షణలోకి నడిపించారు విశ్వాసగా ఉన్నప్పుడు. మా వీధిలో మేము ప్రభు మందిరానికి వెళుతున్నప్పుడు వాళ్ళు అన్యజనులుగా ఉంటే అక్క చెప్పి, రండి పాస్టర్ గారు వస్తున్నారు, దేవుని మాటలు చెప్తారు, ప్రార్థన చేపిస్తాను అని చెప్పి అలాగ ప్రభులోకి నడిపించింది ఆమెని. నడిపించిన తర్వాత దేవుడి దయ వల్ల ఆమె పట్టుదలతో చదివారు. ఆమె పేరు రజని. చాలా పట్టుదలతో చదివారు ఆమె. దేవుడి దయ వల్ల
గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పోస్ట్ వచ్చింది, ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇంట్లో వాళ్ళ నాన్నగారు మారలేదు, వాళ్ళ అమ్మ మారలేదు, వాళ్ళ అన్న ఉన్నాడు, మారలా. ఈమె దేవుని మందిరానికి అక్కతో పాటు వెళ్ళి దేవుని మాటలు విని, వాక్యం విని, సరిచేయబడి బాప్తిసం కావాలని ముందుకొచ్చి రక్షణ పొందింది. రక్షించబడిన తర్వాత వివాహ సంబంధాలు వెతుకుతూ ఉన్నారు. పెళ్లి సంబంధాల కోసం వాళ్ళ అన్న హైందవ సంబంధాలు తీసుకొస్తూ ఉండేవాడు, వాళ్ళ నాన్నగారు ఎట్లా. ఈమె నిర్ణయం ఏంటో తెలుసా? నేను రక్షించబడ్డాను గనుక, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి అన్యుల వివాహం చేసుకోను. వాళ్ళ అన్నతో పోరాటం, వాళ్ళ నాన్నతో పోరాటం, ఇంట్లో ఆ మొక్కరే రక్షించబడ్డారు. జాబ్ వచ్చింది, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు కానీ క్రైస్తవ సంబంధం దొరకట్లేదు. జాబుకు తగినట్లుగా రావాలని వాళ్ళు చూస్తున్నారు, దొరకట్లా. ఇక ఆమె మనసు ఎలా అయిపోయిందంటే, ఏదో సంబంధంలే, పెళ్ళయిన తర్వాతనే మార్చుకుందాంలే, ఏముందలే, 2 రోజులు కామ్ అయిపోతే తర్వాత ఆయనే మారుతాడులే, ఇలాంటి విశ్వాసంలో కృంగుదల వచ్చేసింది. సేవకులు చెప్పినారు, కుదరదమ్మా, రక్షింపబడిన తర్వాత అన్యుల వివాహం చేసుకోకూడదు, రక్షింపబడిన తర్వాత మరలా ఆచారంలోకి వెళ్ళకూడదు, రక్షింపబడిన తర్వాత నీ నిర్ణయం మారకూడదు. పట్టుదలతో ప్రార్థన చేస్తూ వచ్చితే మనసులో దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుందామే. వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ అన్నతో చెప్పింది, దేవుడు నా కుటుంబంలో వివాహం క్రైస్తవ వివాహమే జరిగిస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. అది కూడా నాకు ఉద్యోగం వచ్చినట్లుగానే నాకు వచ్చే భర్త కూడా ఉద్యోగం చేస్తాడు. నేను అలాగ తీర్మానం చేసుకున్నాను దేవుని దగ్గర, నిర్ణయం అయితే మారదు. మీరు సంబంధాలు చూడకపోయినా పర్లేదు, వెతుక్కుంటా దేవుడు తీసుకొస్తాడని ఒక పట్టుదలతో ఒక నిర్ణయం తీసేసుకుంది ఆ తల్లిగారు. దేవుడు మహాకృప, సంవత్సరం తిరగకుండగానే దేవుడు ఒక చక్కని సంబంధం తీసుకొచ్చాడు. ఏమీ ఉద్యోగం, ఆయన ఉద్యోగం. సో దేవుడు వాళ్ళ ఇంట్లో క్రైస్తవ వివాహం, అదే ఫస్ట్ వివాహం, క్రైస్తవ వివాహం వాళ్ళ ఇంట్లో. నిజంగా మా వీధిలో నిజంగా మాకు ఆశ్చర్యం అది. నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీకు చెప్తానంటే, దేవుని బిడ్డలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకున్న నిర్ణయం మారిపోతూ ఉంటుంది. అలా కాదు, నువ్వు యూదుడు గనుక ఆ పని చేయజాలను. దేవుని బిడ్డలకి తగినట్లుగానే ప్రభు బల్లారాధన తీసుకుంటావా, సమాధాన పడాలి. బైబిల్ చెప్తుంది అదే కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి నేను వాళ్ళతో మాట్లాడను అంటే ఎట్లా, వాళ్ళతో సమాధాన పడనంటే ఎట్లా? దేవుడిని అంతరంగంలో యూదుడు వంటి మనస్సు కలుగు చేయునుగాక, యేసయ్య సాత్వికము దయచేయునుగాక, దేన మనస్సు దయచేయునుగాక, కార్యములు చేస్తాడు. ఓకే, 4 మాటలు కొద్దాం. 4th one, అంతరంగం ఎలా ఉండాలి? 51వ కీర్తన 6వ వచనం. 51వ కీర్తన 6వ వచనం చదవండి. నీవు అంతరంగంలో సత్యము కోరుచు ఉన్నావు. అంటే అంతరంగం ఎలా ఉండాలంటే సత్యముతో నిండి ఉండాలి. సత్యం, అంతరంగంలో సత్యం ఉండాలి. ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు ప్రభు దగ్గర రారు. సత్యము వాక్యమే. ఆ వాక్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయి, నా వాక్యమే సత్యం అన్నాడు. అంటే సత్యవాక్యానికి తగినట్లుగానే మన జీవితాలు ఉండాలి. అంతరంగం ఎలా ఉండాలంటే వాక్యం అనే సత్యంతో అనుబంధం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉద్యోగాలు చేసే చోట, మీ ఆఫీసెస్లో మీరేమో దేవుని బిడ్డలు సత్యం కొరకు నిలబడతా ఉంటారు. బైబిల్ చెప్తుంది కదా, ఆ సంఘము సత్యమునకు ఆధారమైన స్తంభం అని. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, నువ్వు ఎంత సత్యం కొరకు నిలబడాలనుకుంటున్నావో నీకంత
క్వైట్ ఆపోజిట్లో నీ ఎదుట అంత అసత్యమైన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, మెడికల్కి సంబంధించినవి, డాక్టర్స్ని కలిసి ఈ మెడిసిన్ మంచిదండి, ఇది వాడండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ఒక ఆయనకి జాబ్ వచ్చింది, అందులో జాయిన్ అయ్యాడు, మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యాడు. డాక్టర్లని కలిసి మాట్లాడి ఆ మెడిసిన్ని వాళ్ళకి ఇచ్చి ఇది వాడండి అని చెప్తా ఉంటూ అలా కొంతకాలం బాగానే నడిచింది. నడిచిన తర్వాత మరి సడన్గా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయింది. కొంతమందికి డబ్బులు ఉంటే మనుషులు కాదు, చేతికి డబ్బులు వచ్చినాయంటే చాలు, ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయింది. బాగానే చేసుకుంటున్నాడు, 15,000 జీతం ఇస్తున్నారు, బాగుంది అనుకున్నప్పటికీ సడన్గా ఫ్రెండ్స్ ఎక్కువైపోతే వచ్చిన సాలరీ సరిపోవట్లేదు, ఇంట్లో ఇవ్వట్లేదు, రూమ్ రెంట్ కట్టట్లేదు, భార్యకి ఇంట్లోకి ఏమి తీసుకురావట్లేదు, పిల్లలకి ఏమి చూడట్లేదు. ఈ లోపల ఇంకొక ఆయన పరిచయం అయ్యాడు, దేవుని బిడ్డలు క్రిస్టియన్ సార్ ఒక ఆయన పరిచయం అయితే, సార్ అని అలా పరిచయం చేసుకుని, సార్ కొంచెం మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరి చేత కొంచెం నాకు అర్జెంట్ అండి అమౌంట్ ఇప్పించండి సార్, కొంచెం కొంత డబ్బు ఇప్పించండి సార్, అయ్యా నేనే ఏదో ఇబ్బందులు పడుతున్నాను, మళ్ళీ మీరు ఇట్లా అంటే ఎట్లా లేదు సార్ కొంచెం ఇప్పించండి సార్, కొంచెం అట్లాగా మీకు తెలుసు కదా సార్ అని ఆయన రిక్వెస్ట్ అడిగితే, సర్లే ఈయన తెలిసిన ఆయనే కదా, ముఖ పరిచయం ఉంది కదా, వస్తూ ఉంటాడు కదా రెగ్యులర్గా అని అనుకుని ఈయన మధ్యలో మధ్యవర్తిగా ఉండి 10 లక్షలు క్యాష్ డబ్బులు ఆయన మధ్యవర్తిగా ఉండి ఇప్పించాడు. ఆయనే కాదు, వాళ్ళ బావ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు. తెలిసిన మనిషే కదా, ఇంత మోసం చేస్తాడని ఏమనుకుంటారు. కరెక్ట్గా 1 నెల రోజులు రోజు కనబడతా ఉండేవాడు. 2వ నెల వచ్చినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్, ఇల్లు అక్కడే ఉంది, భార్య అక్కడే ఉంది, పిల్లలు అక్కడే ఉన్నాడు, మనిషి మాత్రం ఎస్కేప్ అయిపోయాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా తీసుకున్నారయ్యా, మరి నా డబ్బులు కాదు, అది మా బావగారి దగ్గర నుంచి తీసుకొచ్చాం, మళ్ళీ మేము సమాధానం చెప్పాలి, మధ్యలో నేనున్నాను, మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా వాళ్ళు పడిన క్షోభ వేదన అంతా ఇంత కాదు. సత్య మార్గంలోకి వచ్చాడు అనుకుని ఏదో మంచి మనసుతో వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. ఆయన సహాయం చేసిన ఆయన్నే ముంచేతే ఎలా అండి? మనస్సాక్షి లేదా? తన మనసు చెప్పదా నేను చేస్తున్నది కరెక్ట్ కాదు? ఇప్పుడు సమరయ స్త్రీని చూడండి, యేసుప్రభు వచ్చి, అమ్మ నీకు ఎంతమంది పెనిమిట్లు, నీ భర్త ఏడమ్మా అని అడిగాడు ప్రభు. ఆమె అన్నది, నాకు భర్తలు లేరయ్యా, ఉన్నవాడు కూడా నావాడు కాదయ్యా. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి ఆమెని? సత్యమే చెప్పావు అమ్మా, నువ్వు సత్యమే మాట్లాడింది. ఒక పాపంలో ఉన్న స్త్రీకే అంత పశ్చాత్తాపం వచ్చి సత్యం ఉన్నట్టుగా మాట్లాడింది ఆమె. ఎన్ని అబద్ధాలు చెప్పి ఆయన దగ్గర నుంచి ఆ క్యాస్ట్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు వాళ్ళు చాలా బాధపడ్డారు. తెలిసిన వాళ్ళు ఏం అనలేరు, అడగలేరు. తెల్లారితే ముఖం చూడాలి. అప్పుడు నాతో చెప్పాడు అన్న ఇలా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి, ఇంక చేసేదేమీ లేదు. మనమా అందరినీ నమ్మేస్తాం, కనబడితే చాలా అందరినీ నమ్మేస్తూ ఉంటాం, ఇంతలా మోసం చేస్తారని నేను అనుకోలేదు తమ్ముడా అని నాతో చెప్పాడు ఆయన. వాళ్ళ అమ్మగారు అస్సలు గుడికి వెళ్ళాలంటే ఎంత భక్తి పర్రాలంటే అంత భక్తి పర్రాలు ఆ తల్లి.
వాళ్ళ అమ్మని చూశాడు, వాళ్ళ నాన్నగారిని చూశాడు, వీళ్ళందరూ మంచిగా ఉన్నారు కదని ఆ మనసుతో ఈయన ముందడుగు వేసి హెల్ప్ చేద్దాం అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది పరిస్థితి. అప్పుడు నా మనసులోకి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం చేద్దాం అనుకున్నాడు. ఈరోజు మీరు చూడండి, చాలా చోట్ల చాలామంది కుటుంబాల్లో సత్యం అంతరంగంలో ఉండట్లేదు. భార్య దగ్గర అబద్ధం ఆడతాడు, డబ్బులు తీసుకురావాలంటే అబద్ధం ఆడుతూ ఉంటాడు, ఆఫీసులో పని జరగాలంటే అబద్ధం ఆడుతూ ఉంటాడు, సంతకం పెట్టాలంటే అబద్ధం. అన్నీ ఇలా ఉంటే ఎట్లా? దేవుడు నీ అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. హిజ్కియా జీవితం చూడండి, ఒకటే మరణకరమైన రోగం వచ్చినా ఒకటే అన్నాడు దేవుణ్ణి, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా సత్యమును అనుసరించి నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో ప్రభువా. వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ వచ్చేసింది. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే, చాలామంది అంతరంగంలో సత్యం లేదు. శుద్ధీకరించుకోండి, పరిశుద్ధపరచుకోండి, సత్యానికి స్తంభాలుగా నిలబడదుముగాక. ఆఖరి మాట ఇందులో ఇంకొక రిఫరెన్స్ చెప్తాను. ఇందులో యెషయా గ్రంథం, నువ్వు సత్యం కోసం నిలబడితే 26:2 చూడండి. యెషయా గ్రంథం 26:2 చూడండి. సత్యమును ఆచరించి నీతి కలిగిన జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడు. అంటే సత్యం కోసం నిలబడిన వాళ్ళకి ఎప్పుడు డోర్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. నువ్వు నిజంగా నువ్వు చేసే డ్యూటీ లేదా భక్తి లేదా నీ మాట తీరు లేకపోతే నీ ప్రవర్తన కరెక్ట్గా సత్యంగా ఉన్నావా, ఉన్నట్లుగా ఉన్నావా, నీ ఎదుట ఖచ్చితంగా దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఓపెన్ అయిపోతాయి డోర్స్. నేను ఒక తమ్ముడితో మొన్న మాట్లాడుతూ వచ్చాను. పెళ్ళయిందో పిల్లోడు, కానీ ఎప్పుడు చూసినా ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా ఇబ్బందులు, సమస్య పడుతూ ఉంటాడు. ఎప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటాడు. మొన్న పరిచయం చేయడానికి వచ్చాడు. వెళ్ళిపోతూ మాట్లాడుతూ వచ్చాడు. నేను దగ్గరికి తీసుకొచ్చి కూర్చోమని చెప్పి మాట్లాడాను. నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చేసే తమ్ముడా. ఆదివారం ఆరాధన, శనివారం ఉపవాస ప్రార్థన, ఖచ్చితంగా దేవుడికి ఇచ్చే టైం ఇచ్చేసే. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పి, నా స్థితి ఎలా ఉందో నువ్వు చూసావు కదా. అంటే సేవ ప్రారంభం నుంచి ఉన్నాడు ఆ పిల్లోడు. సేవ మనం ఎక్కడ అద్దింట్లో సేవ చేసినప్పటి నుంచి ఉన్నాడు. నాకు సైకిల్ కూడా లేదు. నేను సేవకు వచ్చినప్పుడు నువ్వు చూసావు కదా, కుర్రోళ్ళందరూ పరిచయం చేయడానికి వచ్చేవారు అన్నమాట. అప్పట్లో చూసావు కదా, నాకు సైకిల్ కూడా లేదు సేవకు వచ్చినప్పుడు. నేను ఒకటే నమ్మాను, నేను నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు. ఆ సత్యం కొరకు నేను నిలబడాలంతే. ప్రతిదీ జెన్యూన్గా యథార్థంగా ఉన్నట్లుగా ప్రభు పని చేసుకుంటూ వచ్చాను. వాల్ పోస్టులు అంటించడం నాకు తెలుసు, మందిరంలో పరిచర్య చేయడం తెలుసు, సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేయటం, లేదా అనౌన్స్మెంట్. అప్పట్లో ఆటో అనౌన్స్మెంట్ ఎట్లా ఉండేదండి, ఇప్పుడంటే రికార్డు చిప్ వచ్చేసింది, సెల్ ఫోన్లో ఆడియో రికార్డ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. అప్పుడు అలా కాదు. మా పాస్టర్ గారు మైక్ ఇచ్చేవాడు, బ్యాటరీ ఇచ్చేవాడు, ఆటోలో పెట్టేవాడు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు, పొద్దున్న 8 గంటలకు ఆటో ఎక్కితే సాయంకాలం 8 గంటలకి వచ్చేవాళ్ళం ఇంటికి. అలాగ గొంతు ఆరిపోతూ ఉండేది. అలాగే చెప్తా ఉండేవాడిని ఆటో అనౌన్స్మెంట్, రండి వినండి రక్షణ పొందండి, రండి వినండి రక్షణ పొందండి, యేసు రక్షించును, యేసు, ఇలా చెప్తానే ఉండేవాడిని సువార్త. ప్రారంభ స్థితి అది. నాకు చూసాగా తమ్ముడా, నేను ఎంత కష్టపడుతూ వచ్చాను దేవుని పని కోసం. నువ్వు కూడా జెన్యూన్గా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదించు. నువ్వు ఆల్రెడీ పెళ్ళయింది, ఓ పిల్లోడు పుట్టాడు, కుటుంబం మెయింటెనెన్స్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నావు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటున్నావు. దేవుడికి ఇవ్వాల్సిన ఆదివారం ఫుల్ టైం దేవుళ్ళలో ఉండు, శనివారం ఉపవాస ప్రార్థనకి రా,
ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అన్నోళ్ళతో పాటు పాటలు పాడటం వస్తే వెళ్ళు, పరిచర్య చెయ్యి, ఫుల్ టైం దేవుని కొరకు సత్య మార్గంలో నడు. సంవత్సరం తిరగకుండా నీకు దేవుడు డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాడు. మనం చెప్పాను ఆ తమ్ముడికి, దేవుడు ఆ కుమారుడు హృదయంలో ఒక స్థిరమైన మనసు ఇచ్చాడు. వస్తానన్నా, దేవుడి పని ఖచ్చితంగా చేస్తానన్నా, సత్యం కొరకు నిలబడతానన్నా అన్న తీర్మానం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రైట్, చివరి మాటలోకి వెళ్ళిపోదాం. ఆఖరి మాట, పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా, ఓకే, నా నా అంతరంగం అతని ఎడల జాలి. ఓకే, 5వది అంతరంగంలో జాలి పడాలి. మీ పక్కలకు చెప్పండి ఒకసారి ఆ మాట, అంతరంగంలో జాలి. వినపట్లేదు నాకు, జాలి. కొన్నిసార్లు మనం జాలి పడాలి. దేవుడు కోరుకుంటుంది కూడా అదే, జాలి పడాలి. మన అంతరంగంలో ఎప్పుడు ద్వేషాలతో మనం ఉండకూడదు, జాలి పడాలి. సర్లే పోన్లే, తెలియక చేశాడేమో, ఒకవేళ తెలిసి చేశాడో పోన్లే, తన తప్పు తను తెలుసుకున్నాడు కదా, వచ్చాడు కదా, చేర్చుకుందాం. దాన్నే జాలి పడే మనసు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఇంట్లో ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు, అన్నీ అమ్మేసుకున్నాడు, అంత లాస్ అయిపోయాడు. తిరిగి తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది, వచ్చినప్పుడు తండ్రి ఏమన్నాడంటే, రేయ్ గుమ్మంలో అడుగు పెట్టావో కాళ్ళు ఎరగొడతాను అనలేదు. తన కోసం విందు చేసి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒక తండ్రి స్వభావం అది. జాలి పడ్డాడు, చేర్చుకున్నాడు. మంచి సమరయుడి స్టోరీ మనం విన్నాం కదా. లేవీయుడు, యాజకుడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతే మంచి సమరయుడే కదండి, జాలిపడి నూనె రాసి గాయాలు కట్టాడు కదా. దేవుని బిడ్డల అంతరంగంలో ఎలా ఉండాలంటే, సర్లే కొన్నిసార్లు వాళ్ళు మనల్ని దూషించుంటారు, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని తిట్టుంటారు, కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకుని ఉంటారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని, అయ్యో అన్నను అలా అనేసాం, లేదా అక్కను అలా అనేసాం, లేకపోతే అత్తమ్మను అలా అనేసాం, లేకపోతే కోడలను అలా అనేసాం, లేకపోతే చుట్టాలను అలా అనేసాం ఏదో ఆవేశంలో. సరే, వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు మనం జాలి పడాలి. దేవుడు ఈ అంతరంగంలో అలాంటి మనస్సు మీకు దయచేయనుగాక. జాలి పడక ఏమండి, ప్రభు మన మీద జాలి పడకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. బైబిల్ ఏమంటుంది తెలుసా, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి మీద జాలి పడుతూ ఉన్నాడు ఆయన. మన అంతరంగం జాలి పడితేనే సరైన పునాదిలో మనం కట్టబడతాం. యేసయ్య ఈ రాత్రి ఈ మాటలన్నీ నీ గుండెల్లో స్థిరపరిచి, ప్రభు రాజ్యం కొరకే, ప్రభు బల్లారాధన కొరకే ఒక సిద్ధపాటు దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. యోబు అంటున్నాడు, నా అంతరంగం ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధాన్ని నామాన్ని ఎప్పుడు సన్నుతిస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా, కొంతమంది అంతరంగాల్లో వేదన ఉంది, విచారాలు ఉన్నాయి, కొంతమంది అంతరంగంలో పగ ఉంది, కొంతమంది అంతరంగం కపటం చెడుతనంతో ఉంది. నువ్వు అలా ఉండొద్దు. నీ అంతరంగం 5 విధాలుగా ఉండాలి. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1, అంతరంగంలో స్థిరమైన మనసు కలుగునుగాక. ఆమేనండి. అంతరంగం పురుషుడు బలంగా ఉండునుగాక. 3, అంతరంగంలో యూదుడుగా మారుదువుగాక. 4, అంతరంగంలో సత్యము కలిగి ఉందువుగాక. 5, అంతరంగములో జాలి పడుదుముగాక. ఈ మాటలు మన అంతరంగాల్లో స్థిరపరిచి ప్రభు బల్ల ఆరాధన కొరకే ఒక శుద్ధీకరణ దేవుడు మనకి కలుగు చేయునుగాక. అందరూ